హాయ్ గైస్, అలా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మొత్తానికి అయితే డే 5 అండి. డే 5కి అయితే డిశ్చార్జ్ అయితే చేస్తారు. ఈరోజు అయితే నేనైతే నా అంతటా నేను లేవడానికి, నేనే నడవడానికి ట్రై చేస్తున్నా. అంటే మనకు 4 days వరకు ఇట్లా సపోర్టింగ్ ఉంటారు, అమ్మాయినా అత్తమ్మైనా వాళ్ళే లేపుతారు. అంటే హాస్పిటల్లో ఉంటారు కదా నర్సు, ఆయమ్మ వాళ్ళే లేపిరు నాకైతే. కానీ ఇప్పుడు నుంచి అంటే వాళ్ళందరూ అంటే మనకు వాళ్ళు ఎప్పుడు ఉంటారు కదా పక్కన, మనం కూడా ట్రై చేయాలి అని చెప్పారు మేడం. అందుకని నేనైతే డే 5 నుంచి ట్రై చేస్తున్నా. ఫుల్ పెయిన్స్ అయితే ఉన్నాయి నాకైతే, కుట్లు అయితే ఫుల్ పెయిన్స్. అసలు నడవబుద్ధి అయితే లేదు. అయినా నేనైతే పక్కన నడవాలి, ట్రై చేయాలి. మనం ఇట్లనే ఉంటే మనకు అట్లే అలవాటు అయిపోతుంది. మళ్ళీ ఇట్లా ఇట్లా గ్యాప్ తీసుకొని నడిస్తే ఫుల్ పెయిన్స్ ఎక్కువ అవుతాయంట. అసలు ఫుల్ కళ్ళు తిరుగుతున్నాయి, అసలు ఎట్లో వాంతింగ్స్ అయినట్టు అనిపిస్తుంది నాకైతే లేవడానికి. అసలు అయితే బెడ్ పై నుంచి లేచి నడవనీకి, కూర్చోనీకి చాలా ఇబ్బంది అవుతుంది. కళ్ళు అయితే చాలా తిరుగుతున్నాయండి. సి సెక్షన్ అయితే మామూలు విషయం కాదు. నార్మల్ కన్నా సి సెక్షనే చాలా పెయిన్ అండి. నార్మల్ పెయిన్ అప్పుడే అంటే మనకు అది డెలివరీ అయినప్పుడు కొద్దిసేపే పెయిన్ భరించాలి, అప్పుడు దాని తర్వాత మంచిగా ఉండొచ్చు. కానీ సి సెక్షన్ అయితే మనకు తెలియకుండా ఆపరేషన్ చేస్తారు. కానీ ఆపరేషన్ అయిపోయిన తర్వాత నుంచి అసలు ఆ పెయిన్స్ మెల్లమెల్లగా స్టార్ట్ అవుతాయండి. మనకు ఎట్లా మత్తు అనేది వెళ్ళిపోతుందో అట్లా పెయిన్స్ అయితే స్టార్ట్ అవుతాయి మనకు. ఫుల్ పెయిన్ అండి. అసలు ఆపరేషన్కి ఎవరు ట్రై చేయొద్దు, అది మన చేతుల్లో ఉండదండి. ఆ సిచ్యువేషన్ బట్టి ఏదవుతుందో అదే. కానీ అంటే నార్మల్ కన్నా సి సెక్షనే నాకు పెద్ద ప్రాబ్లం అని అనిపిస్తుంది. ఇక్కడ నేనైతే రెండు నార్మల్, సి సెక్షన్ అవి రెండు భరించాను కాబట్టి నాకైతే రెండిటి అర్థమైతే తెలిసిపోయింది, విలువ అనేది తెలిసిపోయింది. ఇక్కడైతే నడవబుద్ధి అవుతలే, కూసోబుద్ధి అవుతలే. అయినా కానీ నేను నడుస్తున్నా, ట్రై చేస్తున్నా. అలాగే ఇంకో షార్ట్లో ఇంకో వీడియో అప్లోడ్ చేస్తా. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.